బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలోని మాజీ జెడ్పీటీసీ బండారు కుమారి ఆమె భర్త శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో తమకు పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపించారు. పార్టీలో పనిచేయని వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చారన్న శ్రీనివాసరావు తమకు పార్టీలో అవమానం జరిగిందని ఆరోపించారు. ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారాలు. బట్టిప్రోలు ఎక్స్-జెడ్పీటీసీగా ఉండి కొన్ని పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో 5 ఏళ్ల క్రితం చేరి పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించాము. మా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించి తర్వాత మాతో పాటు వచ్చిన వాళ్ళు కానీ మమ్మల్ని కానీ విస్మరించి పక్కన పెట్టి పార్టీకి పనిచేయని వాళ్ళు, నిస్వార్థంగా పనిచేయని వాళ్ళు అందరూ భుజాలను వేసుకొని మమ్మల్ని అడుగడుగున అవమానించడం జరిగింది. అట్లాగే మా గ్రామంలో మౌలిక వసతులు కల్పించమని కోరాము. అప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి ఇక మౌలిక వసతులు కానీ గ్రామాభివృద్ధి కానీ అందరికీ హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకుండా విస్మరించారు. మరి అట్లాగే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కానీ మా బీసీ సంగమం కానీ యువస్ కమ్యూనిటీలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అప్పుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కూడా విస్మరించి ఏ ఒక్క వాగ్దానం కానీ గ్రామాభివృద్ధిలో మౌలిక వసతులు కానీ ఏ ఒక్క పని చేయకుండా పార్టీలో కూడా మమ్మల్ని పక్కన పెట్టి విస్మరించి పార్టీకి పనిచేయని వాళ్ళందరినీ భుజాన్ని వేసుకొని మమ్మల్ని విస్మరించి అవమానపరచడం జరిగింది. ఈ కారణాల వల్ల మనస్తాపం జరిగింది. ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఇల్లు కట్టుకున్నా అని జగన్ గారు చెప్పడం, తర్వాత రాజధాని మార్చడం కూడా మనకి మనస్పర్ధ నుండి మనం నాగార్జున గారిని అప్పుడు కూడా మేము రాజధాని మనం ప్రాంతం 3 రాజధానులు అంటాం మనకి అన్యాయం కదా అని ప్రశ్నించాను. అట్లా జరగదని చెప్పారు. తర్వాత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా యువర్స్ కమిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని నాగార్జున గారు చెప్పారు. సరే మాట నిలబెట్టుకోలేదు. మరి చావల్ రోడ్లో కూడా కొంచెం రహదారి ఇబ్బందులు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కానీ హాస్పిటల్లో కొంచెం డెవలప్ చేయడానికి కానీ ఈ గ్రామ సమస్యల గురించి పట్టించుకున్న పాపాన బాలేదు. నేను కానీ నాతో పాటు సహచర మిత్రులు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళ పక్కన పెట్టి కనీసం అవమానించడం జరిగింది. ఈ విషయాల గురించి మనస్తాపంగా కలిగి ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నామని నేను మా సహచర మిత్రులు కొంతమంది కలిసి రాజీనామా చేస్తున్నాము. తర్వాత 4 రోజుల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము. అందరికీ నమస్కారాలు.